హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ధరణి కుకింగ్ mania. ఈరోజు రెసిపీ మీరు చూస్తున్నట్లు వెరీ కలర్ఫుల్ అండ్ వెరీ టేస్టీ శాండ్విచ్ అండ్ వెరీ ఈజీ టు ప్రిపేర్. మీకు అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ యువర్ థాట్స్ ఇన్ అవర్ కమెంట్ సెక్షన్. విల్ బీ వెరీ హ్యాపీ టు హియర్. మీకు ఏదైనా వేరే కొత్త రెసిపీస్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. విల్ బీ వెరీ హ్యాపీ టు మేక్ దోస్ రెసిపీస్ ఫర్ యూ. ఒక మీడియం సైజ్ ఉల్లగడ్డ బాగా సన్నగా తురుముకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రేటర్. ఒక్క మీడియం సైజ్ ఉల్లగడ్డ వల్ల మనము ఒక 4 శాండ్విచ్లలో స్టఫ్ చేసుకోవడానికి స్టఫింగ్ చేసుకోవచ్చు. బాగా తురుముకున్న తర్వాత 1 టీ స్పూన్ మైనా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ టొమాటో సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీడియం సైజ్ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకున్నది వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ మైనా, ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా జస్ట్ ఫర్ ఫ్లేవర్ అండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, మీరు సాల్ట్ సరిపడినంత వేసుకోవచ్చు. సో బ్లాక్ సాల్ట్ అండ్ చాట్ మసాలా బాగా బైండ్ అవ్వాలండి అన్ని వెజ్జీస్ వేసుకున్న వాటన్నిటికీ. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. సో బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ప్యాన్ కొంచెం పెట్టుకొని వేడైన తర్వాత దాంట్లో ఒక మౌల్డ్ పెట్టుకోవాలండి. మౌల్డ్ ఈజ్ జస్ట్ ఫర్ ప్రాపర్ షేప్ అండి. సో దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఒక ఎగ్ కట్ చేసుకొని వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మౌల్డ్ వల్ల మనకు కొంచెం థిక్గా అవుతుంది ఎగ్ అండ్ ప్లస్ రౌండ్ షేప్లో వస్తుంది. మీరు ఏ మౌల్డ్ పెడితే ఆ షేప్లో మీకు ఎగ్ వస్తుంది. సో వన్ సైడ్ అయిపోయిన తర్వాత అదర్ సైడ్ కుక్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు ఎగ్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఇంకా బోత్ ద సైడ్స్ కుక్ అయిపోయిందండి. టైమ్ టు టేక్ ఇన్ వన్ ప్లేట్. సో చూస్తున్నారు కదా, మంచి ప్రాపర్ షేప్, రౌండ్ షేప్ అండ్ వెల్ క్రిస్ప్గా అయింది అవుటర్ పార్ట్ అండ్ ఇన్సైడ్ వెరీ జ్యూసీ. సో ఇంకంతా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇంకా టైమ్ టు మేక్ శాండ్విచ్ అండి. 3 లేయర్ శాండ్విచ్ చేస్తున్నాను. సో 3 బ్రెడ్స్ తీసుకున్నాను. మనం చేస్తున్న శాండ్విచ్ చాలా హెల్తీ అండి, ఎందుకంటే మనం వాడింది బ్రౌన్ బ్రెడ్ కాబట్టి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీ అండి. గ్రీన్ చట్నీ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ప్లీజ్ చెక్అవుట్ దట్ వీడియో అండి ఫర్ పర్ఫెక్ట్ గ్రీన్ చట్నీ. సో గ్రీన్ చట్నీ ఒక టీ స్పూన్ అప్లై చేసుకుంటున్నాను ఫర్ ఈచ్ బ్రెడ్. ఇలానే 3 బ్రెడ్స్కి కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్స్లో నేను కట్ చేసుకుంటున్నానండి. బ్రెడ్ ఒక కార్నర్స్లో అది చాలా కొంచెం హార్డ్ లేయర్ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా ఈ స్టెప్ మనం గ్రీన్ చట్నీ అప్లై చేసుకోకముందే చేసుకోవాలి. నేను మర్చిపోయాను కాబట్టి నేను ఇప్పుడు చేస్తున్నాను. ఎందుకు మనం కట్ చేసుకోవాలంటే మనం శాండ్విచ్ తినేటప్పుడు అంతా ఒకే సాఫ్ట్నెస్ రావాలండి. ఒక పక్క కొంచెం హార్డ్నెస్ అండ్ కొంచెం సాఫ్ట్నెస్ అలా మనకు అవుతుంది కాబట్టి మనం ఎడ్జెస్ కట్ చేసుకుంటున్నాము. సో దట్ శాండ్విచ్ అంతా ఒకే సాఫ్ట్నెస్ ఉంటుంది. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఒక 2 స్కూప్స్ వేసుకొని మంచి స్ప్రెడ్ చేసుకోవాలండి బాగా. సో దట్ అది కొంచెం థిక్ లేయర్గా ఫామ్ అవ్వాలి. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి మనం శాండ్విచ్ తినేటప్పుడు. మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 pinches బ్లాక్ సాల్ట్ అండ్ 2 pinches చాట్ మసాలా అండ్ ఇంకా ఒక 2 pinches పెప్పర్ పౌడర్ అండి, అంటే మిరియాల పొడి. ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది మనం శాండ్విచ్ తినేటప్పుడు. ఇప్పుడు నేను దీనిపైన చీజ్ అనేది నేను గ్రేట్ చేసుకొని వేసుకుంటున్నానండి. తురుముకొని వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. సో లాట్స్ ఆఫ్ చీజ్ అండి, ఎంత చీజ్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. చీజ్ తురుముకున్న తర్వాత దానిపైన బ్రెడ్ స్లైస్ పెట్టుకోవాలండి. మనం గ్రీన్ చట్నీ అప్లై చేసిన బ్రెడ్ స్లైస్ పెట్టుకొని దానిపైన మనము కుక్ చేసుకున్న ఎగ్ టోస్ట్ పెట్టుకుంటున్నాను. దానిపైన ఒక 1 pinch బ్లాక్ సాల్ట్, కొంచెం చాట్ మసాలా అండ్ కొంచెం పెప్పర్, ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందండి. నేను ప్రతి లేయర్లో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్క pinch వేసాను. వావ్, సో లుక్స్ సో అమేజింగ్ కదండి. ఇంకా దీనిపైన ఫైనల్ లేయర్ క్లోజ్ చేసేయాలి. ఇంతే అండి శాండ్విచ్, వెరీ ఈజీ. మనం వాడింది బ్రౌన్ బ్రెడ్ అండి, అంటే వీట్ బ్రెడ్. మల్టీగ్రెయిన్ బ్రెడ్ కూడా వస్తుందండి, అది కూడా చాలా మంచిది హెల్త్కి. ఇలా మనం హెల్తీగా శాండ్విచ్ చేసుకోవచ్చు.
గ్రీన్ చట్నీలో మనము వాడిందంతా వెయిట్ లాస్ ఇంగ్రీడియంట్స్ అండి. గ్రీన్ చట్నీ వీడియో చెక్అవుట్ చేయండి ఇన్ అవర్ ఛానల్. సో మనం శాండ్విచ్ అంతా తయారు చేసేసుకున్నామండి. ఫైనల్ స్టెప్ అండి, ఒకటి ఉంది ట్రిక్. అక్కడ మంచి శాండ్విచ్ అవ్వాలంటే మనం శాండ్విచ్ బాగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నప్పుడు అది బాగా క్లోజ్ అవుతుంది. అప్పుడు మనకు శాండ్విచ్ మనం కుక్ చేసుకునేటప్పుడు లోపల పెట్టుకున్న మన పొటాటో ఇవన్నీ బాగా కుక్ అయ్యి మంచి జ్యూసీ టెక్స్చర్, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇది ఒక గ్రిల్ పైన పెట్టానండి. పెట్టి మనము నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ప్రిపేర్ చేసుకున్న శాండ్విచెస్ అంతా అవెన్లో పెట్టుకుంటున్నాను. పెట్టుకొని కన్వెక్షన్ ప్లస్ గ్రిల్ ఆప్షన్ నొక్కి ఒక 10 minutes కుక్ చేసుకోవాలండి. సో ఫైనలీ అయిపోయింది. ఇంకా టైమ్ టు టేక్ శాండ్విచెస్. లుక్స్ సో అమేజింగ్ అండ్ సో కలర్ఫుల్ అండి. ఇంకా ఒకవేళ టవా పైన చేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుందండి. టవా పైన కూడా చేసుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే చాలా బాగా ఇలాంటి క్రిస్పీ శాండ్విచ్ అయిపోతుంది. ఇంకా శాండ్విచ్ కట్ చేస్తున్నానండి. పైన అయితే చాలా క్రిస్ప్గా ఉందండి. పైన సో నైస్ టు సీ అండి. చూసినా కదా మంచి లేయర్స్ అప్ సైడ్ డౌన్ అయింది. అంతే, ఇది కూడా మనం కట్ చేసుకుంటున్నాము. ఇంట్లోనే చేసుకోవచ్చండి. వెరీ లెస్ కాస్ట్ అని కూడా చెప్పచ్చు. మనం ఇంట్లో చేసుకున్న పిజ్జా చూస్తున్నారు కదా, సో నైస్. ఒక లేయర్ ఎగ్ ఉంది, ఒక లేయర్ పొటాటో ఉంది. సో వెరీ ఈజీ ప్రొసీజర్ అండి, యాజ్ యూ కెన్ సీ. అండ్ లుక్స్ అమేజింగ్ అండి. మౌత్ వాటరింగ్ అండి. ఇది మయోనీస్తో అండ్ సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనలీ అండి మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాము. వెరీ టేస్టీ అండ్ వెరీ మౌత్ వాటరింగ్. చాలా కలర్ఫుల్గా ఉందండి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ వెరీ హెల్తీ. ఎందుకంటే మనము వీట్ బ్రెడ్తో యూస్ చేసాం కాబట్టి ఇంతే టేస్టీగా మనం హెల్తీగా ఏ బ్రెడ్తో అయినా చేసుకోవచ్చండి. మల్టీగ్రెయిన్ బ్రెడ్, వీట్ బ్రెడ్, ఏ బ్రెడ్తో అయినా ఇంత టేస్టీగా చేసుకోవచ్చండి. సో హెల్తీగా ఉంటుంది, ప్లస్ శాండ్విచ్ తిన్నట్లు ఉంటుంది, ప్లస్ ఇంట్లోనే చేసుకున్న హైజీనిక్ ఫుడ్ అండ్ వెరీ లెస్ కాస్ట్ అండి. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మర్చిపోయాను, టేస్టింగ్ టైం అండి. టైమ్ టు టేస్ట్ ఇట్. వావ్, సో నైస్ అండి. యాజ్ యూ కెన్ సీ చాలా క్రంచీగా ఉంది అవుటర్ పార్ట్ అండ్ లోపల చాలా జ్యూసీగా ఉంది. ఎందుకంటే మనం పొటాటో ఇవన్నీ యూస్ చేసాం కాబట్టి వెజ్జీస్. సో టైమ్ టు టేస్ట్ ఇట్ విత్ సాస్ అండి, టొమాటో సాస్. జస్ట్ లైక్ అవుట్ సైడ్ అండి, హానెస్ట్. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. మీరు ఖచ్చితంగా వచ్చి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు దట్ ఇట్ ఈస్ వెరీ హెల్తీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ సో మచ్.